హన్మకొండ నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ లో డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ గారిచే అన్ని రకాల కిడ్నీ ప్రోస్టేట్ సమస్యలకు మెరుగైన చికిత్స. నిర్మల్ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు లభించును. 7901489723. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద హన్మకొండ కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఏమిటి, ప్రధాన డిమాండ్లు ఏమిటి, ఒకసారి వారిని అడిగి చూసుకుందాం. సార్, ఈ ప్రధాన డిమాండ్లు ఏమిటి? నా పేరు శేషు అండి. నేను హౌస్ సర్జన్స్ ప్రెసిడెంట్ని. గత 10 సంవత్సరాల నుంచి స్టైఫండ్ 1 రూపీ కూడా పెంచలేదు. హన్మకొండ వరంగల్. తెలంగాణలో ఓన్లీ 5 ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించినవి గవర్నమెంట్వి. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి 15% స్టైఫండ్ పెంచాలి. 15% పెంచాలి. 10 ఇయర్స్ నుంచి అసలు పెంచుతూనే లేరు. ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి ఇయర్ పెంచేది. ఎప్పుడైతే డివైడ్ అయినామో ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి పెంచుతున్నారు. మన 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఒకసారి పెంచలేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. వెయిట్ చేసాం ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదు. కాలేజ్లో ఫ్యాకల్టీ ఉండదు, ఫీమేల్స్కి టాయిలెట్స్ ఉండవు. అయినా సరే అవన్నీ అధిగమించుకొని 5 ఇయర్స్ చదువుకొని బయటకు వచ్చి ఇప్పుడు హౌస్ సర్జన్గా చేస్తున్నాం. 2014లోనూ అంతే స్టైఫండ్ ఉంది, 2026లో కూడా అంతే స్టైఫండ్ ఉంది. 12 ఇయర్స్ తర్వాత కూడా అంతే స్టైఫండ్ ఉంది. లివింగ్ కాస్ట్ పెరగదా? మాకు ఖర్చులు పెరగవా? మాకు ఈక్వాలిటీ కావాలి, ఈక్వల్ రెస్పెక్ట్ కావాలి, ఈక్వల్ స్టైఫండ్ కావాలి. గత 17 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పోలేదంటారా? ఆల్రెడీ పోయింది, కానీ ఇంకా పడుకునే ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. దీనికి మేము స్పందించాలని, ఇంకా ఒకవేళ ఇప్పటికీ స్పందించకపోతే ఇంకా ఈ స్ట్రైక్ని ఉధృతం చేస్తామని. 5 ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. ఉన్న స్టైఫండ్ అని కూడా రెగ్యులర్ వస్తుంది. ఉన్న స్టైఫండ్ కూడా రెగ్యులర్ వస్తలేదు. 4 మంత్స్ అయింది. 1 మంత్ స్టైఫండ్ పడ్డది మాకు. మేము 3 మంత్స్ నుంచి ఎట్లా గడవాలి? ఇంటికి ఏం పంపాలి? మేము ఫినాన్షియల్గా ఎట్లా సపోర్ట్ ఉండాలి? మేము అయినా సరే మేము 3 మంత్స్ నుంచి స్టైఫండ్ పడలేదు. ఉన్న స్టైఫండ్ 13,000 కూడా పడలేదు. అయినా సరే మేము అన్ని కామ్గా ఉంచుకొని అయినా సరే మేము సేవలు చేస్తున్నాం. 15 డేస్ నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు. మేడం, ఇన్ని రోజుల నుంచి దాదాపు 15 రోజుల నుంచి చేస్తున్నా అంటున్నారు సమ్మె. దీనికి సంబంధించి ఒక మహిళా ప్రతినిధిగా మీరు ఎట్లా చూస్తారు? డెఫినెట్గా ఆయుష్కి చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి. ఎట్లా అయితే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కి ప్రతి హక్కుకి, ప్రతి డిమాండ్కి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యి ఫుల్ఫిల్ చేస్తున్నారో, ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఆయుష్ పట్ల? గత 17 రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు ముందుకొచ్చి ఎందుకు స్పందించట్లేదు? ప్రతి ఒక్క ఆయుష్ స్టూడెంట్కి ఒక గొంతు విప్పి అరుస్తుంటే ఒక డాక్టర్ ఉండాల్సిన ప్లేస్ రోడ్డు మీద స్టెత్ వేసుకొని చేతులు జోడించి దేవుడిలాగా చూసుకునే డాక్టర్ని రోడ్డు మీదకి లాగి ఇట్లాన్నా ఒక డాక్టర్ని మనం చూసే పద్ధతి. కానీ 15 రోజుల నుంచి ఒక డాక్టర్ గొంతు విప్పి అరుస్తుంటే వినయనాథుడు ఒక్కడు లేడా? ఇదేనా ఇచ్చే గౌరవము? 13,000 అసలు మన దేశం మొత్తం మీద ఏ డాక్టర్కి ఇస్తున్నారు? 13,000 అతి తక్కువ మన రాష్ట్రం. అసలు చీప్. ఇదేనా బంగారు తెలంగాణ అంటే? ఇదా మీరు డాక్టర్కి ఇచ్చే గౌరవం అంటే? ఒక ఆయుష్ డాక్టర్ని ఇట్లానా మీరు ట్రీట్ చేసేది? ఇది చాలా తప్పు. దీనికి సంబంధించి కన్సల్ట్ అథారిటీ ఏమంటున్నారు? వాళ్ళతో ఇప్పటివరకు మాట్లాడారా? మెమోరాండంకి సంబంధించి మాట్లాడాము, కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఇట్లానే జరిగితే మాత్రం ర్యాలీని ఉధృతం చేస్తాం. మేము నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేసాం. మేము అది కూడా కంటిన్యూ చేస్తున్నాము. మేడం, లాస్ట్లీ చెప్పండి, అంటే ఫ్యాకల్టీ ఉందా? బాగానే మిగతా ఫ్యాకల్టీ విషయంలో ఎట్లా ఉంది ఇక్కడ? ఫ్యాకల్టీ సరిపడా ఫ్యాకల్టీ లేదండి. మా కాలేజ్లో సరిపడా ఫ్యాకల్టీ లేదు. అన్ని సబ్జెక్ట్స్కి ఫ్యాకల్టీ అనేది లేదు. సో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, చదువైన తర్వాత స్టైఫండ్కి ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ప్రతి స్టెప్ దగ్గర పిల్లలు ఇబ్బంది పడుతూనే వస్తే మాకు ఎప్పుడంటే డాక్టర్లా గుర్తించేది, మా హక్కులను మాకు ఇచ్చేది? మేము జియో ప్రకారమే అడుగుతున్నాం కదండి. జియో ప్రకారం ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ఇంత సమయం పడుతుంది. 18 రోజులు అండి ప్రభుత్వానికి పట్టేది. అసలు ఇంతమంది డాక్టర్లు పనులు మానేసుకొని, చదువులు మానేసుకొని, ఎక్స్టెన్షన్లు పెట్టుకొని ఇంత చేస్తుంటే ప్రభుత్వానికి పట్టట్లేదా అండి? ఇంకెన్ని రోజులు ఇట్లా చేయాలి? అన్ని పనులు మానేసుకొని పేషెంట్లు హాస్పిటల్లో ఉన్నారు. మాకు ఏమంటారు, డాక్టర్ వృత్తి ఉంది, మాకు పని ఉంది, మాకు మా రెస్పాన్సిబిలిటీ తెలుసు. అవన్నీ తెలిసి కూడా అన్ని ఖర్చులు పెరిగినప్పుడు మేము కూడా సర్వైవ్ అవ్వాలి కదా. మా సర్వైవల్ కోసం మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడు సర్వైవల్ కోసం కూడా ఇన్ని రోజులు అడుక్కోవాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజులు ఇలా? ఇంకెన్ని రోజులు డాక్టర్లు రోడ్ల మీద తిరగాలి? హాస్పిటల్లో పేషెంట్లు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఇలా జరగాలి? ఇంకెప్పుడు గవర్నమెంట్ స్పందించేది? మేము నిరాహార దీక్ష స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ సెక్రటరీ వరకు కూడా మేము పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాం. తొందరగా స్పందించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం.
ప్రతి చిన్న సమస్యను కూడా పరిశీలించే ప్రభుత్వం దాదాపు 18 రోజులు గడిచిన తర్వాత కూడా ఒకవైపు నిత్య సౌకర్యాలు లేవు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, ఫ్యాకల్టీ లేదు, స్టైఫండ్ గత కొద్ది సంవత్సరాలు కూడా పెంచే కార్యక్రమం కూడా లేదు. ఒక డాక్టర్ల విషయంలోనే ఇట్లా ప్రభుత్వం వ్యవహరిస్తే మిగతా వాళ్ళ విషయంలో ఎట్లా వ్యవహరిస్తుంది? అవసరం ఉంటే వరంగల్ నుంచి హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ అంజితో వేణుమాధవ్, సుమన్ టీవీ, వరంగల్.